రాజకీయాల్లో ఎవరైనా కింగ్ కావాలనే కోరుకుంటారు. అది సహజం. వేరే పార్టీలలో పనిచేసేవారు సైతం ఉన్నత స్థానం కోసమే లక్ష్యం చేసుకుని జీవితకాలం పనిచేస్తారు. అలాంటివి అపరిమితమైన పాపులారిటీ ఉండి మాస్ అప్పీల్తో జనంలోకి దూసుకువెళ్లే సత్తా కలిగిన సూపర్ స్టార్ పార్టీ పెడితే ఖచ్చితంగా కింగ్ కావాలనే అనుకుంటారు. ఆయన అభిమానులు కూడా అదే కోరుకుంటారు. తమిళ దళపతిగా పేరుగడించిన తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా అదే అంటున్నారు. తన గురించి కింగ్ మేకర్ అని అంటున్నారు అని ఆయన ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే తాను కింగ్ మేకర్ ని కాను, కింగ్ నే అని ఆయన గట్టిగా చెప్పారు. తన పట్ల జనాలు చూపిస్తున్న అభిమానం ఎంతో ఉందని, అందుకే తాను వారి కోసమే పార్టీ పెట్టానని ఆయన చెప్పారు. తన తొలి మీడియా సమావేశంలోనే విజయ్ స్పష్టంగా తన ఆలోచనలు పంచుకున్నారు. అంతేకాదు తన రాజకీయ వైఖరిని చాటి చెప్పారు. తాను ఓట్లను చీల్చేవాడిని కానని, అలాగే కింగ్ మేకర్ని అంతకంటే కానని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయ క్షేత్రంలో నిలబడి పోరాడి గెలవడానికే ఇక్కడ ఉన్నాను అని బిగ్ సౌండ్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వేలో తమిళనాడులో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం 15% ఓట్ షేర్ ఉందని పేర్కొంది. ఇక తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే కూటమి 45% ఓటర్లు మద్దతు ఉందని, బీజేపీ అన్నాడీఎంకే కూటమి ఎన్డీఏకి 33% ఓట్ షేర్ ఉందని స్పష్టం చేసింది. ఇక ఇతరులు 7 పార్టీలకు చెందిన వారికి 7% ఓట్ షేర్ ఉందని లెక్క చెప్పింది. ఎన్నికలకు 3 నెలల సమయం ఉంది. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం ఇంకా ఫోర్స్గా జనంలోకి రాలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ ముఖ చిత్రం తమిళనాడులో మారుతుందని అంటున్నారు. ప్రస్తుతానికైతే విజయ్ పార్టీకి వచ్చిన 15% ఓట్ షేర్ ఎన్డీఏ నుంచే చీల్చి దక్కినదిగా చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో తమిళగ వెట్రి కజగం పార్టీ ప్రభావం మరింతగా ఎక్కువ అయితే ఎన్డీఏకి తీవ్ర నష్టం కలగవచ్చు అని అంటున్నారు. ఇలా అధికార డిఎంకే కూటమికి కూడా తమిళగ వెట్రి కజగంతో ఇబ్బంది ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడైతే విజయ్ పార్టీ అధికార డిఎంకే ఓట్లను చీలుస్తుందో అప్పుడు అసలైన రాజకీయ పోరు స్టార్ట్ అవుతుందని అంటున్నారు. అలా చూస్తే బలమైన ఫోర్స్గా విజయ్ పార్టీ ఎమర్జ్ అయితే మాత్రం ఖచ్చితంగా తమిళనాడులో విజయ్ అతి ముఖ్య భూమిక పోషిస్తారంటున్నారు. మరి ఆయన పార్టీకి వచ్చే సీట్లే కీలకమైన దశలో ఆయన కింగ్ మేకర్ కాదు, కింగ్ నే అంటే మాత్రం తమిళ రాజకీయం కొత్త నేతను చూస్తుంది అని కూడా అంచనా వేస్తున్నారు.